స్టూడెంట్స్, మొదటగా మనం ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అందులో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మీకు అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 క్వశ్చన్స్లో మీరు 2 ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. 2 8 16 మార్క్స్ మీకు అక్కడ వస్తాయి. అయితే ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్లో చూసుకున్నట్లయితే మీకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మొదటిది postulates of Bohr's atomic model and Bohr's explanation of hydrogen spectra. రెండవది క్వాంటమ్ నెంబర్స్ అండ్ దేర్ సిగ్నిఫికెన్సెస్. రెండో చాప్టర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇందులో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. మొదటిది ఎస్, పి, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. రెండవది వాట్ ఈస్ ఫస్ట్ అయనేషన్ ఎంథాల్పీ అండ్ సెకండ్ అయనేషన్ ఎంథాల్పీ. వై సెకండ్ అయనేషన్ ఎంథాల్పీ ఈస్ గ్రేటర్ దాన్ ఫస్ట్ అయనేషన్ ఎంథాల్పీ. గివ్ ఎనీ 4 ఫ్యాక్టర్స్ అని చెప్పేసి అడుగుతారు. అండ్ మూడోది వాట్ ఈస్ పీరియాడిసిటీ అండ్ హౌ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ వ్యారీ ఇన్ ఎ గ్రూప్ అండ్ ఇన్ ఎ పీరియడ్. ఏ అటామిక్ రేడియస్, బి అయోనైజేషన్ ఎంథాల్పీ, సి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, డి ఎలక్ట్రో నెగటివిటీ. సో ఆర్గానిక్ నుంచి కెమిస్ట్రీ కూడా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. బట్ ఈ 2 చాప్టర్స్ నుంచి ఖచ్చితంగా మీరు ఈ 5 క్వశ్చన్స్ చదివినట్లయితే 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. కాబట్టి జాగ్రత్తగా చదివి ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.